వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండంలో పరిపాలన గాడి తప్పింది. మళ్లీ జాఫర్ జమానా కానవస్తుంది. రామగుండం ఎమ్మెల్యే పాలనలో ప్రభుత్వ అధికారులకు మీడియా ప్రతినిధులకు రక్షణ కరువు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలో 51% ఉత్పత్తితో వెనుకబడిన రవాణా మాత్రం 100% పూర్తి చేశాం. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. కులగణనతో దేశంలో సామాజిక ఐక్యత బలపడుతుంది. కులగణనకు కాంగ్రెస్ వామపక్షాలు తొలి నుంచి వ్యతిరేకం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపణ. బొగ్గు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు ముందుండాలి. ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపు. రామగుండంలో పరిపాలన గాడి తప్పిందని, మళ్లీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని, మీడియాకు కూడా రక్షణ కరువైందన్నారు. మొన్నటికి మొన్న అంతర్గం తహసీల్దార్ మీద కాంగ్రెస్ నాయకుడు SC/ST అట్రాసిటీ కేసు పెట్టి పంపించడం జరిగిందని, నిన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి తనిఖీకి వచ్చిన DMHO అధికారిని కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం జరిగిందని వెల్లడించారు. రామగుండం ప్రాంత ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారని, కేసీఆర్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులను అభినందించకుండా విమర్శించడం తగదన్నారు. ఇంతకుముందు ఇక్కడి పిల్లల వైద్యులు చిన్న తప్పు చేస్తే ఆ డాక్టర్పై దాడి చేయించి ఇక్కడి నుండి వెళ్లగొట్టిన చరిత్ర ఉన్న రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మెడికల్ హబ్ అంటూ డాక్టర్లను రక్షిస్తా అంటూ అనడం దయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా రామగుండం ఎమ్మెల్యే పాలనపై దృష్టి సారించాలని, అధికారులను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టినటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా అనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నియోజకవర్గంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతోని కేసీఆర్ గారు మాట్లాడి సింగరేణి మెడికల్ సైన్సెస్గా ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేపించి ఇక్కడ 60-70 మంది డాక్టర్లు 330 బెడ్ల హాస్పిటల్తోని చాలా గొప్పగా ఆనాడు 100-150 వచ్చేటువంటి ఓపీని ఇలా 2000-2500 వరకు చేయడం జరిగింది. ఈ ఘనతను కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది అని ఒప్పుకోకుండా ఇంకా ఏదో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? హాస్పిటళ్ల మీద తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ డాక్టర్లకు ఇబ్బంది అవుతున్నది ఆ తనిఖీలతోని అని మీరు ముందుగానే ఆ DMHOను పిలిపించుకొని మాట్లాడాలి కదా. మరి మీరు ఎమ్మెల్యేగా ఉండి అసలు ఏ పాలన మీద మీరు దృష్టి పెట్టారు? ఒక దిక్కు MRO, అంతర్గాం MROను మీ కాంగ్రెస్ నాయకులే SC/ST అట్రాసిటీ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తారు. ఆయన పంపించాలంటే మీరే డైరెక్ట్ కలెక్టర్ గారికి చెప్పి పంపించవచ్చు కదా, అధికారుల మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ. అసలు ఏమని ఈ యొక్క సమాజాన్ని ఏ విధంగా తీసుకుపోదలిచారు? మీరు 16 నెలలుగా పోలీసుల ద్వారా మా నాయకులందరినీ బెదిరించుకుంటా కేసులు పెట్టిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం రా అని అంటున్నాడు. మీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తున్నారు కదా. మరి మీ పరిపాలన క్రమంలో డాక్టర్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. సిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి, DMHO ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద
దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమీ మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికారి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే. మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలవుతుందన్నాం, ఇది మళ్ళీ మొదలైంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్కు గుణపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, గాదం విజయ, నడిపెల్లి మురళీధర్రావు, ముద్దసాని సంధ్యారెడ్డి, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, గుర్రం పద్మ, రత్నాకర్, పిల్లి రమేష్, కిరణ్, నీరటి శ్రీనివాస్, దొమ్మెటి వాసు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలో 51% ఉత్పత్తితో వెనుకబడిన రవాణాను మాత్రం 100% పూర్తి చేశామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ ఆర్జీవన్లో 4,50,000 రవాణాకు గాను 4,68,000 రవాణాను చేయడం జరిగిందని, ఉత్పత్తిలో మాత్రం వెనకబడ్డామని, అందుకు చాలా కారణాలున్నాయన్నారు. OC5లో ఈసారి 49% ఉత్పత్తిని సాధించడం కూడా ఒక కారణమని తెలిపారు. ఓసీలో ఉత్పత్తిని పెంచడానికి ఓబీని 20% ఎక్కువగా తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే C&MD చొరవతో జీడీకే 11 ఇంక్లైన్లో 3వ కంటిన్యూస్ మైనర్ను పెట్టనున్నామని తెలిపారు. ఆర్జీవన్లో కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై కూడా దృష్టి సారించడం జరిగిందన్నారు. ఆర్జీవన్ ఏరియాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు, భూమిలో నీటి శాతాన్ని పెంచడం కోసం చెరువులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. సంవత్సరం పొడవునా పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం కోసం ప్రణాళికలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రొడక్షన్ టార్గెట్ ఏప్రిల్ నెల 4,50,000 అయితే డిస్పాచ్ 4,68,000 అయ్యి 100% పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ప్రొడక్షన్ పరంగా 51% మాత్రమే ఉంది. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. అట్లనే ఓపెన్ కాస్ట్ ప్రొడక్షన్ పెంచడానికి కోసము ఓబీని 20% పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లనే గౌరవ చైర్మన్ గారు జీడీకే 11 ఇంక్లైన్లు 3వ కంటిన్యూస్ మైన్ పెట్టడానికి అనుమతి ఇచ్చారు. దాన్ని టెండర్ ప్రక్రియ తొందరలోనే మొదలవుతుంది. జీడీకే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది, ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని. అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఈ ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంకంగా రావడానికి అన్ని ఏర్పాట్లు అయినాయి. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు 300 టన్నులు 400 టన్నులు తీసే ఉత్పత్తిని ఆల్రెడీ 500 టన్నులు 600 టన్నుల దాకా పెంచారు. 1 ఇంక్లైన్ పెంచిన వాళ్ళు ఇంకా 700 టన్నులు 800 టన్నులు తీయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నారు. ఇది స్థూలంగా ఆర్జీవన్ ఏరియాకి సంబంధించింది. ఇదే ఒక ఉత్సాహం కనబరిచి ఇంతకుముందు అట్లనే 3 రేకులు చేసేది సిహెచ్పిలో 4 రేకులు చేస్తూ సిహెచ్పి వాళ్ళు కానీ డిస్పాచ్లలో కానీ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈరోజు చైర్మన్ గారు డైరెక్టర్లతో మీటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రేకులను 5 రేకులకు చేయాలని, ఆర్జీవన్ ఏరియాలో ఉత్పాదకం పెంచాలని కోరడం జరిగింది. అందరి యొక్క సహకారంతో కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆర్జీవన్ ఏరియాని ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాధిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం, ఆరోగ్యము, భద్రత, సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను. నమస్కారం. ఒక విషయము, గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు అని అడగడం జరిగింది. దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు చేసిన ఏర్పాట్లతోని ఇక ముందు కూడా రాబోయే 1-2 నెలల్లో కూడా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హామీ ఇస్తున్నాం.
ఈ మీడియా సమావేశంలో SO2 GM గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, AGM అంబిక, అధికారులు ఆంజనేయులు, CV రావు, శ్రీనివాస్, వరప్రసాద్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గోదావరి కని మైన్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ పాల్గొనగా బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేయాలని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పారదర్శకతతో దేశవ్యాప్తంగా కులగణన చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కంటే సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వారి స్వార్థ రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయని, ఇలాంటి వాటితో సమాజంలో చాలా సందేహాలుంటాయన్నారు. కానీ మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ధ్యేయంగా కులగణనను చేపట్టడం జరుగుతుందన్నారు. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకమని, బీజేపీ ప్రభుత్వం జరిపే జన కుల గణనలతో దేశం పటిష్టంగా మారుతుందన్నారు. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% EWS కోటాను మేము తీసుకొచ్చామని, అదేవిధంగా అందరికీ న్యాయం జరిగేలా కులగణన ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ జరిపిన కులగణన అస్తవ్యస్తంగా ఉందని, అది కేవలం వారి రాజకీయ స్వార్థం కోసం చేశారన్నారు. కులగణనకి అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ, దాదాపు 48 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని. కేవలం బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టిండ్రు తప్ప, అధికారాన్ని అనుభవించిండ్రు తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారే. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కోమల మహేష్, చెక్కుల నరహరి, మచ్చ విశ్వాస్, బీజేపీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండుబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్ కుమార్, బోడకుంట సుభాష్, నాయకులు తోట కుమారస్వామి, పల్లికొండ నర్సింగ్, తడిగొండ నరసయ్య, అందిరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఎస్సీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఎస్సీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వార్తలకు తిరిగి స్వాగతం. బొగ్గు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు ముందుండాలని IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
శ్రీరాంపూర్లోని జీఎల్బీకేఎస్ కార్యాలయంలో జీఎల్బీకేఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి చాంద్ పాషా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గన్లను అమ్మకానికి పెట్టిందని, బొగ్గు పరిశ్రమను సజీవంగా సమాధి చేస్తుందని ఆరోపించారు. సింగరేణిలో కొత్త బావులకు అనుమతించకుండా కట్టడి చేస్తుందని, బొగ్గుకు రేటు పెంచుకోకుండా అడ్డుపడుతుందని, ప్రైవేటు ఆదానీల బొగ్గును అధిక ధరకు కొనుగోలు చేస్తుందని, అంబానీ ఆదానీ లాంటి మోడీ మిత్రులకు దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని, బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం సింగరేణి బొగ్గు గన్లను కాపాడుకునేందుకు మేరువైన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి గని కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలోని 50 కోట్ల మంది కార్మిక వర్గానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ ప్రభుత్వం మరణ శాసనం రాసింది. అది ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా, వాళ్ళ ప్రయోజనాలకి అనుగుణంగా వాళ్ళ ఆస్తుల్ని, సంపదలను పెంచే విధంగా, కార్మికుల హక్కుల్ని కాలరాచే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ వైపున బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్ల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20న ఒకరోజు టోకెన్ సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు ఇవాళ దేశంలో ఉన్నటువంటి 267 ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు ఏతున్నాయి, వీటన్నిటి కూడా కార్పొరేట్ రంగానికి అమ్మేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలిపించిన. అయితే బొగ్గు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. సింగరేణిలో కూడా ఇప్పటికే అనేక బ్లాకుల్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అయినా కూడా ఇక్కడ సింగరేణిలో దేశవ్యాప్తంగా ఐక్యోద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా సింగరేణిలో ఇవాళ జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఇతర సంఘాలను కలుపుకోవడం లేదు. కేవలం ఒంటెత్తు విధానాలతోటి వాళ్ళు ఒంటెత్తు విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఇది కార్మిక వర్గ ఐక్యతకు నష్టం. అదేవిధంగా కార్మికుల హక్కుల సాధనకి ఇది నష్టకరంగా ఉంటుంది. ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, ప్రధాన కార్యదర్శి జె సీతారామయ్య, నరేష్, అశోక్, కిష్టయ్య, రామకృష్ణ, రామన్న, కాపు కృష్ణ, దేవయ్య, నరసింగం తదితరులు పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ అధికారిని అన్నప్రసన్నపై జరిగిన దాడిని మాదిగ మిత్ర మండలి, మాదిగ హక్కుల దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని అన్నప్రసన్న కుమారి పైన దాడికి పాల్పడిన, ఆ దాడిలో వైద్యులపై, హాస్పిటల్ నిర్వాహకులపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం హాస్పిటల్ సందర్శించడం కోసం వస్తే లింగ నిర్ధారణ స్కానింగ్ రూమ్ తాళం పెట్టిన హాస్పిటల్ యాజమాన్యం, జిల్లా డిఎంహెచ్ఓ అధికారిని మర్యాద లేని హాస్పిటల్ నిర్వాహకులు ఒక దళిత మహిళ అని చిన్నచూపు చూస్తూ స్కానింగ్ రూమ్ తాళాలు కూడా ఇవ్వకపోవడంతో వెంటనే ఎంఆర్ఓను పిలిపించి తన ఆధ్వర్యంలో జిల్లాధికారి హాస్పిటల్ సిబ్బంది తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. దాంట్లో బయటపడ్డ స్కానింగ్ బాగోతాలు జీర్ణించుకోలేని హాస్పిటల్ యాజమాన్యం తనపై దాడి చేయడం కాకుండా మమతా హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ నాగిరెడ్డి రాజశేఖర్, అలాగే పిల్లల డాక్టర్ కాస్య శ్రీనివాస్, మాజీ మేయర్, ఒక దళిత మహిళ అధికారి అని కూడా చూడకుండా చంపేస్తామని బెదిరించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా అందుకు కారణమైన హాస్పిటల్ యాజమాన్యంపై, డాక్టర్లపైన చర్య తీసుకొని వారి హాస్పిటల్ సీజ్ చేయాలని, సపోర్ట్గా వచ్చిన ప్రజా ప్రతినిధులపైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే జిల్లా ఆరోగ్య శాఖ అధికారి అయినటువంటి ప్రసన్న కుమారి, ఆమె ఏదైతే మమతా హాస్పిటల్లో మగపిల్ల, ఆడపిల్ల అని చెప్పానని ఏర్పాటు చేసే యంత్రము అందులో ఉంది. ఆడపిల్ల కడుపులో ఉన్నదంటే తీసేయడం అనేది అమానుషము, అది చట్టరీత్యా నేరము అని చెప్పి ఆ అధికారి ఆమె వచ్చి ఇంక్వైరీకు రావడం జరిగింది. ఆమె ఇంక్వైరీకు వచ్చిన వెంటనే మమతా హాస్పిటల్లో ఒక రూములో ఉంది అని చెప్పి ఆమె డ్యూటీ ఆమె చేయడానికి వస్తే దానికి తాళం వేయడం జరిగింది. ఆమె వెంటనే ఈ లాకు తీయండి అని చెప్పి లాకు తీయక ఆమెను బెదిరియడము, చంపుతామని చెప్పి బెదిరియడము చాలా సిగ్గుచేటు.
ఎవరైతే మేయర్ గారు, కార్పొరేటరు మంకాలి స్వామి కూడా వారు పోయి ఆమెకు మద్దతు తెలపడమే కాకుండా రాజకీయ నాయకులుగా ఉండాలి. కానీ ఒక అధికారిని చంపుతామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఆమె ఒక మహిళ, అందులో ఒక దళిత మహిళను పట్టుకొని నాగిరెడ్డి వాళ్ళ ఉన్నటువంటి డాక్టర్లు అందరు కలిసి కూడా ఆమెను చంపుదామని చెప్పని బెదిరియడం అనేది చాలా బాధాకరము. ఈరోజు చట్టం పని చేయాలి. పోలీసులు ఖచ్చితంగా దాని మీద సమగ్ర చర్య తీసుకోవాలని చెప్పని వాళ్ళ మీద. ఎందుకంటే ఎవరైతే తప్పు చేసినా తప్పు, ఆమె ఒకవేళ వచ్చి మిమ్మల్ని బెదిరించి మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడుగుడా ఇంకేదన్నా చేస్తే ఆమె కంప్లైంట్ చేయాలి తప్ప ఆమె డ్యూటీ ఆమె చేస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పాను ఆమెను బెదిరియడం అని చెప్పి అనేది ఈరోజు ఏదైతే డాక్టర్ల మీద ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని పోడగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి మేము వెంటనే చర్య తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలం అంతా కలిసి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సమావేశంలో మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పల్లెబాబు, మాదిగ హక్కుల దండోరా జిల్లా నాయకులు మైస రవీందర్, గొట్టె తిరుపతి, రమేష్, నాగేష్, రాములు, ఈదునూరు కొమరయ్య, మటూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 18వ డివిజన్ అల్లూరు గ్రామంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండేటి రాజేష్, 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కరాజు హాజరై ఐకేపీ సెంటర్ను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల పైచిలకు రైతు కుటుంబాలకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. రైతు భరోసా ద్వారా సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తుందని, రైతు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ రైతు కుటుంబంలో సంతోషం కలిగించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వరిధాన్యం కొనుగోలు విషయంలో తప్పిదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ చూస్తుందన్నారు. 6 కాలం కష్టపడి రైతు పండించిన రైతు కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పెద్దలు కటింగ్ల పేరిట ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో ప్రజలందరికీ తెలుసన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి, తిరుపతి రెడ్డి, రేషవేణి కేశవులు, పూజారి రాకేష్, సారయ్య నాయక్, మెరుగు రాజేష్, గొస్కుల సతీష్, శ్రీనివాస్, అగ్రికల్చర్ అధికారులు ప్రవీణ్, ఓదేలు, రైతులు రామరెడ్డి, రాజమౌళి, శంకర్, రాములు, తాజ్ బాబా, సంతోషి, హరి, ఫరీద్ బాబా, మొగిలి తదితరులు పాల్గొన్నారు. ఎల్కలపల్లి ప్రాథమిక పాఠశాలకు లయన్స్ క్లబ్ గోదావరి కని స్ఫూర్తి వారిచే కూలర్ను బహుకరించారు. లయన్స్ క్లబ్ గోదావరి కని స్ఫూర్తి వారిచే రంగారావు, కిరణ్మయి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్లబ్ సభ్యులు విద్యార్థుల సౌకర్యార్థం ఎల్కలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల కూలర్ బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి జోనల్ చైర్మన్ వినోద్, జేఐటీ నరేష్, ప్రెసిడెంట్ నాట్ల ప్రసాద్, సెక్రటరీ శ్రీధర్, సభ్యులు ప్రవీణ్, విక్రమ్, ప్రభంజన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు రాములు, రాజేష్, రాజమౌళి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో పరిపాలన గాడి తప్పింది, మళ్లీ జాఫర్ జమానా కానవస్తుంది. రామగుండం ఎమ్మెల్యే పాలనలో ప్రభుత్వ అధికారులకు, మీడియా ప్రతినిధులకు రక్షణ కరువు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలో 51% ఉత్పత్తితో వెనుకబడిన, రవాణా మాత్రం 100% పూర్తి చేశాం. ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. కులగణనతో దేశంలో సామాజిక ఐక్యత బలపడుతుంది. కులగణనకు కాంగ్రెస్, వామపక్షాలు తొలి నుంచి వ్యతిరేకం. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపణ. బొగ్గు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే 20న సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు ముందుండాలి. ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.